హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే బ్లౌజులు మొన్న ఒక వీడియోలో చూపించిన కదా, ఇంకా బ్లౌజులు అన్నీ కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చెప్తుంటా కదా, 1 2 ఉన్నా 5 6 ఉన్నా అన్నీ ఒకేసారి చేసుకోవడం నాకు అలవాటు. ఇంకా అది ఇక్కడ 6 బ్లౌజులేమో ఒకేసారి చేస్తున్నా అనమాట. ఇట్లా చేస్తేనే కదా పని కూడా ఫాస్ట్ అవుతుంది. అందుకోసం ఇంకా అన్నీ ఒకేసారి చేసేసుకుంటాను అనమాట. 6 బ్లౌజులు ఒకేసారి చేస్తాను. అది పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే అలవాటైన పని ఏదైనా కష్టం ఉండదు. ఇంకోటి ఇష్టం, నాకు ఈ వర్క్ అంటే చాలా 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 ఇష్టం కదా. నా షాప్ అన్నా, నాకు ఈ టైలరింగ్ అన్నా చాలా ఇష్టం అనమాట. అందుకోసం పెద్ద కష్టం అయితే అనిపించదు, అసలు అనిపించదు. ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా చెప్తుంటా కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇష్టంతో ఏ పని చేసినా కష్టం అనిపించదు అనేసి. ఇంకా అందుకోసం నాకు కూడా ఈ పని అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు నేను కష్టంగా అస్సలు ఫీల్ అవ్వను, ఇష్టంగానే ఫీల్ అవుతుంటా. ఇంకా నాకు షాప్కి వచ్చేసేసరికి, ఇంట్లో ఎలా ఉన్నా షాప్కి వచ్చేసరికి అసలు మంచి ఎనర్జీ, యాక్టివ్ అయిపోతాను అనమాట. నాకు షాపే వీక్నెస్, షాపే ఎనర్జీ అనుకోండి, అట్లుంటుంది. అంటే ఇష్టం, అందుకోసం అన్నీ అట్లే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదేమో బ్యాక్ పీస్ అయిపోయింది, ఫ్రంట్ పీస్ కట్ చేస్తున్నాను. ఒక బ్లౌజ్ కటింగ్ పెడతానులేండి, అంటే టేప్ అస్సలు వాడకుండా ఓన్లీ ఆల్ది బ్లౌజ్తోనే కటింగ్ చేయడం పెడతాను. కుదరట్లేదు నాకు, వర్కర్స్ అసలు ఎవరు రావట్లేదు. సమ్మర్ కదా, ఇంకా అందరూ మానేసుకున్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ తప్ప ఎవరం లేమన్నమాట. తను కొంచెం లేటుగా వస్తుంది. ఇంకా అందుకోసం ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు షాప్లో. అయితే ఒక్కదాన్నే కటింగ్ చేసుకుంటున్నాను. ఇద్దరం కలిసి కుట్టుకుంటామన్నమాట. ఇంకా ఫస్ట్ కటింగ్ అయితే చేసి పెట్టుకుంటే షాప్కి రాగానే ఫస్ట్ క్లీనింగ్ అది అయిపోయిన వెంటనే కటింగ్ స్టార్ట్ చేస్తాను. కటింగ్ రెడీగా ఉందనుకో మనకి, ఇంకా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఫస్ట్ కటింగ్ చేసి పెడతాను. ఇంకోటి ఏంటంటే నాకు అలవాటు, అది ఈజీగా అయిపోయేది ఫస్ట్ పెడతాను అనమాట. ఎందుకంటే తొందరగా వర్క్ కంప్లీట్ అయిందనుకో అప్పుడు హ్యాపీగా ఫీలింగ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది నాకు. ఇక్కడ మా వాళ్ళు వచ్చినారు, మా మామ కొడుకు కోడలు ఇద్దరు షాపింగ్ ఏమో వచ్చినారు. ఇంకా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటారులేండి, వస్తుంటాడు వాడు అప్పుడప్పుడు. నాకు కొడుకు అవుతాడనమాట, కొడుకు కోడలు ఇద్దరు. ఇంకా వీడియో పెట్టింటే ఆపమ్మ తల్లి మేము పోయేంత వరకు అంటే సర్లేని ఇంకా ఆపేస్తే, ఇంకా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాగానే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ఇంకా దానికి ముందు కటింగ్ ఇచ్చేసి ఇంకా తర్వాత నేను కటింగ్ చేద్దామనేసి ఇంకా దానికి ఇస్తున్నాను కటింగ్. ఫస్ట్ దానికి కటింగ్ చేసి ఇచ్చేస్తే అది కంప్లీట్ చేసుకుంటుంటుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఒక లైక్ అయితే ఫస్ట్ అయితే ఇచ్చేయండి. నేను ప్రతి వీడియోలో లైక్ అడుగుతున్నాను కానీ మీరు అసలు ఎవరు లైక్ అయితే ఇస్తలేరు, ఎందుకు మరి? ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది? ఏమీ మీ సొమ్ము ఏం పోదు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్, పడి ఉంటుంది అంతే, ఒక లైక్ ఇచ్చేస్తే. అది ఇంకా పెడతా, కటింగ్ వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ఎందుకంటే ఆల్తి మెజర్మెంట్స్ అసలు ఇంకా నీకు చంక దగ్గర, షోల్డర్ దగ్గర అట్లా టేప్ యూస్ చేస్తాం కదా, అట్లా కూడా యూస్ చేయకుండా ఓన్లీ ఆల్తి బ్లౌజుతోనే మొత్తం మెజర్మెంట్స్ పెట్టుకొని చేసేలాగా నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను. అది చూస్తున్నాను, పెట్టనీకే కుదరట్లేదు. కుదిరితే మాత్రం కంపల్సరీ పెడతాను నేను. అంటే టేపు కాకోకుండా ఓన్లీ ఆల్తి బ్లౌజ్తోనే కటింగ్ చేసుకోవడం ఎలా అన్నది పెడతాను అనమాట. ఖచ్చితంగా త్వరలోనే పెట్టి వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి, సరేనా? ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఒక లైక్ ఇచ్చి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. అప్పుడు బాగుంటుంది, మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, అంతే. ఇంకా ఏవైనా నేను 2 3 4 అట్లా పెట్టేసే కట్ చేస్తుంటాను అనమాట. ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది నాకు. ఒకటి అసలు చేయను. పై పీసులు మాత్రం సపరేట్ ఒకటి చేస్తే అవి కూడా చూసుకొని చేసుకోవాలని చెప్పినా కదా. ఇట్లా పైకి డిజైన్ ఉన్నటివి చూసేయాలా. టేక్ కేర్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.